జనగామ జిల్లా జఫర్గఢ్ లో ఎన్ఐఏ సోదాలు చేస్తోంది. మాజీ మావోయిస్ట్ సామాజిక కార్యకర్త గాదే ఇన్నయ్య ఇంట్లో సోదాలు చేస్తున్నారు. మావోయిస్ట్ నేతలతో సంబంధాల నేపథ్యంలో ఎన్ఐఏ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. గాదే ఇన్నయ్య అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు అధికారులు. జనగామ జిల్లాలో ఎన్ఐఏ సోదాలపై మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కుమారస్వామి సిద్ధంగా ఉన్నారు. కుమారస్వామి. ఎస్ బలరాం, ఎన్ఐఏకి సంబంధించినటువంటి సోదాలతో ఉమ్మడి వరంగల్ జిల్లా ఒక్కసారిగా ఉలిక్కి పడింది. అంటే జనగామ జిల్లాలో ఉన్నటువంటి జఫర్గఢ్ మండలం లోపల మాయిల్లు అనాథాశ్రమాన్ని అనాథ పిల్లలను చేరదీసి గత కొన్ని రోజులుగా అక్కడ ఉన్నటువంటి 200 మంది పిల్లలకి గాదే ఇన్నయ్య సామాజిక కార్యకర్త ఎవరైతే ఉన్నారో ఆయన వాళ్ళకి ఆశ్రయం కల్పిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. టైం దొరికినప్పుడల్లా ఈ అనాథ పిల్లలకు సంబంధించినటువంటి ఆశ్రమంలో గడపడం, అదేవిధంగా సమకాలీన రాజకీయ అంశాలపైన ఒక విశ్లేషకుడిగా కూడా ఈయన పనిచేస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు ఉదయం ఆయన తనకు సంబంధించినటువంటి ఆశ్రమంలో ఉన్నటువంటి నేపథ్యంలో మొత్తంగా కూడా ఎన్ఐఏకి సంబంధించినటువంటి బలగాలు ఒక్కసారిగా మాయిల్లు అనాథాశ్రమాన్ని పెద్ద ఎత్తున చుట్టుముట్టాయి. మొత్తం ఆ ప్రాంతం లోపల మాయిల్లుకు సంబంధించినటువంటి అనాథాశ్రమంలో సోదాలు నిర్వహించినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎన్ఐఏకి సంబంధించినటువంటి ఏజెన్సీ ఒక్కసారిగా అనాథాశ్రమం చుట్టుముట్టడంతో అక్కడ టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. అయితే ఈయన మీద మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేతగా ఉన్నటువంటి ఆ పార్టీలో క్రియాశీలకంగా పనిచేసి మృతి చెందినటువంటి కాతా రామచంద్రారెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయనకు సంబంధించినటువంటి సంస్మరణ సభ లోపల గాదే ఇన్నయ్య అక్కడ గుమికూడినటువంటి సమూహాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారని ప్రసంగించారనేటువంటి ఒక ఆరోపణ అయితే పెద్ద ఎత్తున ఎన్ఐఏకి సంబంధించినటువంటి వర్గాల ద్వారా సమాచారం ఉంటుంది. నిషేధిత సిపిఐ మావోయిస్ట్ పార్టీకి సంబంధించి వాళ్ళకి మద్దతు తెలియజేస్తున్నారు, ఇంటర్నల్గా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు అనేటువంటి ఒక ఇన్వెస్టిగేషన్ ప్రక్రియను ఇప్పుడు ఎన్ఐఏకి సంబంధించినటువంటి బృందాలు చేపట్టాయి. దాని లోపల మొత్తంగా కూడా ఒక నిర్ధారణకు వచ్చినటువంటి పోలీసులు మాయిల్లుకు సంబంధించినటువంటి అనాథాశ్రమం నిర్వహిస్తున్నటువంటి సామాజిక కార్యకర్త గాదే ఇన్నయ్యని అదుపులోకి తీసుకున్నారు. మొత్తం ఆయనను అదుపులోకి తీసుకొని దాదాపు అరెస్ట్ చేసినట్టుగానే భావించాలి. ఆయనను నాంపల్లి కోర్టుకు తరలిస్తున్నట్లు మనకు సమాచారం. అయితే మావోయిస్టు భావజాలాన్ని ఆయన వ్యాప్తి చేస్తున్నారని చెప్పి ఉపా చట్టం కింద ఆయన మీద కేసులు నమోదు చేసినట్లు ఇప్పటికే మనకు స్పష్టమైన సమాచారం అందుతుంది. ఈయన కేంద్ర హోంశాఖ మంత్రి ఎవరైతే అమిత్ షా ఉన్నారో అమిత్ షాకి వ్యతిరేకంగా మాట్లాడారు. ఆ అమిత్ షాకి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ విధానాలకి వ్యతిరేకంగా మాట్లాడాలనేటువంటి ఒక ఆరోపణలు కూడా ఈయన మీద ఉన్నట్లు మనకు సమాచారం అందుతుంది. మొత్తం కూడా మావోయిస్ట్ పార్టీ తోటి తాజాగా అటు ఎన్ఐఏ కావచ్చు, అదేవిధంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా తోటి కావచ్చు, వీళ్ళందరితో మాట్లాడుతున్నా అంటే వీళ్ళందరికీ వ్యతిరేకంగా మాట్లాడడం, మావోయిస్ట్ పార్టీకి కొంత సానుభూతి పరమైనటువంటి విషయాల మీద ఈయన విశ్లేషణ చేయడం, ఇవన్నీ అంశాలను పరిగణలోకి తీసుకున్నటువంటి ఎన్ఐఏ ఈయనకి మావోయిస్ట్ పార్టీ తోటి సంబంధాలు ఉన్నాయనేటువంటి ఒక విషయాన్ని దానిపైన నిర్ధారణకు వచ్చి ఆయనని పూర్తిగా జఫర్గఢ్లో ఉన్నటువంటి మాయిల్లు అనాథాశ్రమంలోనే ఆయన అదుపులోకి తీసుకొని నాంపల్లి కోర్టుకు ప్రస్తుతం తరలిస్తున్నట్టు సమాచారం. అక్కడి నుంచి మొత్తంగా కూడా ఎన్ఐఏ బృందాలు ఆయన అదుపులోకి తీసుకొని బయలుదేరాయి. ఆయన అరెస్ట్ చేస్తున్నటువంటి క్రమం లోపల అనాథ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా గాదే ఇన్నయ్య వాళ్ళందరితో పాటు చాలా ఎఫెక్షనేటివ్ గా ఉంటారు. ఆయనని డాడీ అని ఈ పిల్లలంతా కూడా డాడీ అని పిలుచుకుంటారు. ఆ డాడీ అరెస్ట్ అయినటువంటి క్రమం లోపల పోలీసులు అదుపులో తీసుకున్నటువంటి క్రమం లోపల అక్కడ ఉద్విగ్న వాతావరణం నెలకొంది. ఒకవైపు పిల్లలంతా కూడా చాలా బాధాతప్త హృదయాలతోటి కొంత రోధించినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. చాలా ఏళ్లుగా అక్కడ ఉన్నటువంటి అనాథ పిల్లలతోటి గడపడం, అనాథ పిల్లలను చేరదీయడం, వాళ్ళందరికీ ఒక మంచి భవిష్యత్తు ఇచ్చేటువంటి ఏర్పాటు చేసేటువంటి సామాజిక కార్యక్రమాల లోపల గాదే ఇన్నయ్య చాలా క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ క్రమం లోపల ఆ పిల్లలంతా కూడా దాదాపు 200 మంది పిల్లలు తీవ్ర భావోద్వేగానికి గురైనటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆ పిల్లలు డాడీ వెళ్తున్నాడు అనేటువంటి క్రమం లోపల వాళ్ళని చూసినటువంటి గాదే ఇన్నయ్య కూడా చెమర్చిన కళ్ళతోటి కొంత మనసు భారం ఎక్కి మొత్తం ఎన్ఐఏ బృందాలతోటి మొత్తం ఆయన పయనమైనటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఎన్ఐఏకి సంబంధించినటువంటి బృందాలు గాదే ఇన్నయ్యని హైదరాబాద్లో ఉన్నటువంటి నాంపల్లి కోర్టుకు తరలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నాంపల్లి కోర్టులో ఆయన్ని
ఆధారపరిచేటువంటి అవకాశం ఉంది. మొత్తంగా ఎన్ఐఏ గత కొన్ని రోజులుగా గాదే ఇన్నయ్యకు సంబంధించినటువంటి మూమెంట్స్ మీద, గాదే ఇన్నయ్య చేసేటువంటి విశ్లేషణ మీద, అదేవిధంగా గతంలో ఆయన ఛత్తీస్గఢ్కి సంబంధించినటువంటి బస్తర్ ప్రాంతాన్ని కూడా పర్యటించినట్టు అనేక విషయాలను ధృవీకరించుకున్నటువంటి ఎన్ఐఏ బృందాలు మాత్రం ఈయన మీద ఈరోజు ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించి ఒక నిర్ధారణకు వచ్చి ఆయనను అరెస్ట్ చేసినట్లు మనం భావించాలి. అంటే సోదాల్లో ఎటువంటి ఆధారాలు సేకరించారు? మొత్తం ఎన్ని బృందాలు ఈ సోదాల్లో పాల్గొన్నాయి? దాదాపు 50 మంది పోలీసుల బృందం అయితే ప్రత్యక్షంగా అక్కడ పాల్గొంది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి లోకల్ పోలీస్కి సంబంధించినటువంటి సపోర్ట్ కూడా తీసుకుంది. అయితే సపోర్ట్ తీసుకున్న తర్వాత ఒక్కసారిగా ఉదయం ఎన్ఐఏ బలగాలు ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి అనాథాశ్రమాన్ని చుట్టుముట్టాయి. ఆ అనాథాశ్రమం లోపల ఏమేమి ఆధారాలు ఉన్నాయి అనేటువంటిది మొత్తం సోదాలు నిర్వహించారు. సోదాలు అప్పటికే వాళ్ళకు అందుతున్నటువంటి సమాచారం గత కొన్ని రోజులుగా గాదే ఇన్నయ్య మీద ఫోకస్ చేసినట్టు ఎన్ఐఏ బృందాలు ఫోకస్ చేశాయి. ఇటీవల కాలం నుంచి కూడా గాదే ఇన్నయ్య కొంత ప్రగతిశీల భావజాలం మీద ఆయన సుదీర్ఘమైనటువంటి విశ్లేషణలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇటీవల జరిగినటువంటి అంటే అరెస్ట్ అయినటువంటి మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు, క్రియాశీలకమైనటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో మల్లోజుల వేణుగోపాల్ కావచ్చు, తక్కలపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న, వీళ్ళందరూ కూడా మావోయిస్ట్ ఉద్యమం నుంచి బయటికి వచ్చి అక్కడ ఉన్నటువంటి ఆ కేంద్ర ప్రభుత్వానికి సరెండర్ అవడం, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకి ఆయుధాలతోటి సరెండర్ అయినటువంటి క్రమంలో కావచ్చు. అదేవిధంగా ఇడ్మాకు సంబంధించినటువంటి ఎన్కౌంటర్ తర్వాత ఆయన అక్కడ ఉన్నటువంటి ఇడ్మా నివసిస్తున్నటువంటి ప్రాంతాన్ని సందర్శించడం కావచ్చు. మొత్తం కేంద్ర ప్రభుత్వ విధానాలు ఏవైతే ఉన్నాయో, ప్రధానంగా అమిత్ షా ఏదైతే తీసుకుంటున్నటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో వీటి మీద పూర్తి స్థాయి లోపల ఆయన విశ్లేషణ చేయడం, ఒక ప్రగతిశీల భావజాలం వైపు, ప్రధానంగా మావోయిస్ట్ భావజాలానికి అనుకూలంగా మాట్లాడుతున్నారన్నట్టు ఒక స్పష్టమైన ఆధారాలకు తోడు, స్పష్టమైనటువంటి ఈ విశ్లేషణలకు తోడు ఆయన క్షేత్రస్థాయి లోపల ఎన్ఐఏ బృందాల ఆధారాలు సరిపోల్చుకున్న తర్వాతనే గాదే ఇన్నయ్యని మొత్తంగా కూడా అదుపులోకి తీసుకొని నాంపల్లి కోర్టులకి తరలిస్తున్నటువంటి పరిస్థితి. దాదాపు ఈయనను అరెస్ట్ చేసినట్లుగానే మనం భావించాలి. రైట్, థ్యాంక్ యూ కుమారస్వామి. ఇన్ఫర్మేషన్ ఇచ్చుకున్నాను సార్. మనం మేడం చెప్పాను పిల్లలు చిన్నపిల్లలు బాధపడతాను మీ గురించి పిల్లలు రానియండి. అమ్మాయిలు రండి.